హాయ్ హలో వెల్కమ్ టు కనిష్క ప్రేమ్ లాక్స్. ఈరోజు మనం రాగి బర్ఫీ ఎలా చేస్తామో చూస్తాం. దీనికి కావాల్సింది 1 కప్ రాగి, 1/4 కప్ రవ, 1 కప్ బెల్లం, ఒక 3 to 4 ఇలాచి, నెయ్యి, క్యాష్యూస్. సో ముందుగా ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నా. గీ యాడ్ చేసుకొని ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యాష్యూస్ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. సో ఇది బాగా రోస్ట్ అవుతుంది. ఇది రోస్ట్ అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నా. సేమ్ అదే కడాయిలో 1 కప్ ఆఫ్ రాగి పిండి యాడ్ చేస్తున్నా. సో దీన్ని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes రోస్ట్ చేస్తే చాలు. రాగి అరోమా అనేది రావాలి. సో అంతవరకు రోస్ట్ చేస్తాం. మ్యాక్సిమం ఒక 2 to 3 minutes అంతే. సో రాగి పిండి రోస్ట్ అయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నా. సో నెక్స్ట్ 1/4 కప్ రవ. సో దీన్ని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. సో ఇది బాగా రోస్ట్ అవుతుంది. జనరల్గా రాగి పిండి అనేది కాల్షియం రిచ్ అనమాట. పిల్లలకి బోన్స్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది. పిల్లలు కూడా ఇది ఇష్టంగా తింటారు. జాగ్రీ స్వీట్ ఉండడం వల్ల సో పిల్లలు కూడా ఇది లైక్ చేస్తారు. అది చేసేది కూడా క్విక్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్. సో రవ అనేది బాగా రోస్ట్ అయింది. సో దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నా. సేమ్ అదే ప్యాన్లో 1 కప్ బెల్లం యాడ్ చేస్తున్నా. జాగ్రీ, 1 కప్ వాటర్. సో జాగ్రీ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతున్నా. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి. వాటర్ అనేది ఎక్కువ ఎవాపరేట్ అయిపోతే కష్టం, రాదు. సో వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వకూడదు, బెల్లం అనేది కరగాలి. సో ఇక్కడ చూసినారంటే బెల్లం అనేది బాగా కరిగింది. సో సేమ్ ఇప్పుడు దీనికి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న రాగి పిండి, రవ 2 యాడ్ చేస్తున్నా. సో ఇది ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి. రాగి పిండి, రవ, బెల్లం అంతా బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. సో ఇప్పుడు ఇది బాగా కలిసి వచ్చింది. దీనికి ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇలాచి ఫ్లేవర్ కోసం మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు, లేకుంటే పౌడర్డ్ ఇలాచి పౌడర్ కూడా వేయచ్చు. సో ఇప్పుడు క్యాష్యూస్ అంతా యాడ్ చేసి బాగా కలపాలి. సో ఇది ఇప్పుడు తీసుకొచ్చున్నా. ముందుగా ఒక ప్లేట్కి నెయ్యి అనేది అప్లై చేసి గ్రీస్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు దీన్ని ఈవెన్గా ట్యాప్ చేయాలి ప్లేట్కి. ఇది మీకు ఇట్లా స్క్వేర్స్ వద్దు అనుకుంటే లడ్డు లాగా కూడా పట్టుకోవచ్చు చేతికి. సో ఇది ఒక 20 minutes ఫ్రీజ్ చేస్తే మీకు కట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది, బాగా కట్ చేయొచ్చు. సో 20 minutes ఫ్రీజ్ చేసి తీసుకొచ్చున్నా. మెయిన్గా ఫ్రీజ్ చేస్తే షేప్స్ అనేది ఈజీగా వస్తుంది.
కట్ చేసేది కూడా కొంచెం ఈజీ, అది డిస్టర్బ్ అవ్వకుండా కట్ చేయొచ్చు. సో ఇది చేసేది కూడా ఈజీ ప్రాసెస్, ఒక 5 to 10 minutes లోపల చేయొచ్చు. జనరల్గా బేకరీ స్వీట్స్ కంటే ఇట్లా మనం ఇంట్లో చేసి ఇచ్చేది ఎప్పుడు హోమ్మేడ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. చూసారా, ఇట్లా ఉంటుంది టెక్స్చర్. మీరు ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.